మండల కేంద్రమైన దుర్గిలో ఆర్సీఎం చర్చ్ సంఘస్థుల ఆధ్వర్యంలో పునీత జోసప్ప తిరునాళ్ల మహోత్సవం ఘనంగా జరిపించారు. ప్రాతకాల సమయంలో క్రైస్తవ సోదరులకు చర్చిలో ఆరాధన, బలిపూజ కార్యక్రమాలను స్థానిక విచారణ గురువులు ఫాదర్ గుండెగా ఆంధోని నిర్వహించారు. క్వైరీ పార్టీ క్రైస్తవ భక్తి గీతాలను ఆలపించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన గురు పూజ్యులు ఫాదర్ గండేలు మరియాదాసు పునీత జోసప్ప జీవిత విశిష్టత గురించి సందేశం ఇచ్చారు. పవిత్రమైన హృదయంతో ప్రభువును ఆరాధించాలన్నారు. పరిశుద్ధాత్మ మహిమే అందరిపై ఉండుగాక అని ఆమెనని ఆశీర్వదించారు. మరో అతిథి ఫాదర్ రత్నబాబు ప్రభు రాత్రి భోజన సంస్కారం గావించారు. ఫాదర్ జయరావు ముగింపు ప్రార్థన చేశారు. ఆలయ నిర్వాహకులు విచారణ గురువులను ఘనంగా సన్మానించారు. సాయంత్రం బాణాసంచాలతో పునీత జోసప్ప రథోత్సవాన్ని ప్రధాన రహదారుల్లో ఊరేగించగా భక్తులు ప్రభువు కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమాన్ని సెక్రెడ్ హార్ట్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఫాదర్ జాన్ పర్యవేక్షించారు. ప్రార్థనకు బదులు ఏం జరుగుతుంది? అక్కడ వ్యాపారం జరుగుతుంది. అక్కడ మళ్ళా చదువుతుంది. మళ్ళీ రావాలా, మమ్మల్ని ఆశ్రయించాలా? వెరీ గుడ్. యోసేపు నీతిమంతుడు. ఇంకా యేసు ప్రభువునికి సాకిడి తండ్రి, మరియ తల్లికి భర్త. ఏమని పిలవాలి? పునీత. అయితే పెరిగి పెద్దవాడైన తర్వాత యేసు ప్రభు వారు ఒకరోజు గుడికి వెళ్ళారు. ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. గుడికి వెళ్ళారు. ఏం కూడా తెలుసా? యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. అది పాస్కా పండగ. చూద్దాం. మత్తయి యోహాను శుభవార్త 2కి వెళ్దాం. మీ కుమారుడు హేరోదు చంపబోతున్నాడు కాబట్టి భార్యను బిడ్డలు తీసుకొని బయలుదేరమన్నాడండి. అంటే జరగబోయేది ముందుగానే దేవుడు ఎవరికి తెలియజేశాడు? తండ్రికి తెలియజేశాడు. తండ్రి ఎవరు? నీతిమంతుడు. మరి మీ సేవలో ప్రేమలు ఎదిగే బిడ్డలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. మరి వివాహ బంధాల కోసం చూసినటువంటి వారికి మంచి వివాహ సంబంధాలు ఏర్పడి పరిశుద్ధమైనటువంటి మీ పవిత్రమైన కుటుంబంలాగా ప్రతి ఒక్క కుటుంబము స్థిరపడే రీతిగా జీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి వ్యవసాయం చేసుకుంటున్న వారిని దీవించండి. అనేక వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి. వారికి కావలసినటువంటి మీకు తోడు ప్రతి ఆదివారం కూడా నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో విలువలు తెలిసినటువంటి బిడ్డలుగా గౌరవ మర్యాదలు నేర్చుకొని జీవించే బిడ్డలుగా ప్రతి చిన్నారి బిడ్డలు కూడా మీరు ఆశీర్వదించి ఆధ్యాత్మికంగా ఎదిగే విధంగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి.